శ్రీమతి అనిత శ్రీనివాసులు సికింద్రాబాద్ చిలకలగూడ గాంధీ విగ్రహం కింది బస్తుకి చెందిన శ్రీనివాస్ నుండి ఈరోజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు. 2011లో ఆమె కుమార్తె పేరు కటకం మాధురి. వైఫ్ ఆఫ్ వేణుకుమార్, వయసు 30 సంవత్సరాలు. మాధురి స్టేషనరీ షాప్లో పనిచేసేది. వేణు కుమార్తో 2011లో వివాహం ఘనంగా జరిగింది మరియు 2 కుమారులు ఉన్నారు. వివాహ అనంతరం బీజేఆర్ నగర్ జమ్మిగడ్డ ఫ్లాట్ నంబర్ 56లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. జనవరి 18న సాయంత్రం 5:30 కటకం మాధురి తమ పిల్లలను ట్యూషన్లో దింపేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి వారిని దింపిన తర్వాత ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఇంట్లో వాళ్ళు ఆమె కోసం సమీప ప్రదేశాల్లో మరియు బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేదు. వెంటనే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీమతి అనిత శ్రీనివాసులు సికింద్రాబాద్ చిలకలగూడ గాంధీ విగ్రహం కింది బస్తుకి చెందిన శ్రీనివాస్ నుండి ఈరోజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు. 2011లో ఆమె కుమార్తె పేరు కటకం మాధురి. వైఫ్ ఆఫ్ వేణుకుమార్, వయసు 30 సంవత్సరాలు. మాధురి స్టేషనరీ షాప్లో పనిచేసేది. వేణు కుమార్తో 2011లో వివాహం ఘనంగా జరిగింది మరియు 2 కుమారులు ఉన్నారు. వివాహ అనంతరం బీజేఆర్ నగర్ జమ్మిగడ్డ ఫ్లాట్ నంబర్ 56లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. జనవరి 18న సాయంత్రం 5:30 కటకం మాధురి తమ పిల్లలను ట్యూషన్లో దింపేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి వారిని దింపిన తర్వాత ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఇంట్లో వాళ్ళు ఆమె కోసం సమీప ప్రదేశాల్లో మరియు బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేదు. వెంటనే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.